ఏ రంగంలో అడుగుపెట్టినా అఖండ విజయాలు సాధించడం ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కొనియాడారు. హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఎన్టీఆర్ బయోగ్రఫీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రహాస్ లక్ష్మీనారాయణ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాష సంస్కృతి బతికున్నంత కాలం నందమూరి తారక రామారావు చరిత్ర నిలిచి ఉంటుందని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. దాదాపు 2.5 ఏళ్లు కష్టపడి ఎన్టీఆర్ బయోగ్రఫీ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించామని రచయితలు చంద్రహాస్ లక్ష్మీనారాయణ తెలిపారు. One thing is very clear, I will learn a lot about that aspect of a person who I admired and who taught us a lot. Being a politician, we were influenced by his political approach. After Jayaprakash Narayan, who was only able to bring the left and the BJP together politically, it was only NTR who was able to do that. I was wondering what type of book will they bring out. I would say probably NTR was a colossal in films, which itself reaching a top in one field is excellent. But going to the top in another field, a man totally self-made. టైంలో ఏమైపోయిందంటే అండి 12 hours 14 hours ఆయన గురించి ఆలోచన చేస్తే ఆయన ఏంటి మనిషి, అసలు ఏమిటి, ఏం చేసేవారు, ఎందుకు చేసేవారు, అసలు ఆలోచన చేసేటప్పటికి కాసేపు ఆ డైలాగ్ కూడా నాకు ఆయనలాగా చెప్పడం అలవాటైపోయింది. ఆయన అనేవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు, రెస్టరేషన్ ఆఫ్ డెమోక్రసీ తర్వాత జరిగిన గొడవలు అంతా వచ్చి ఆయన బ్లాక్మెయిల్ చేయటం. అప్పుడు ఆయన రూమ్లో కూర్చునేవారట, తన ఆఫీస్లో కూర్చొని డార్క్ చేసేసేవాళ్ళు, అంటే నో లైట్స్ వేసేసుకొని బడ్జెట్ నొక్కేవాళ్ళట. ఈయన లోపలికి వెళ్ళేవారు, అంటాం, ఏమీ లేదు, ఏం జరుగుతుందో తెలియదు ఆయన లోపల అంతా. అదేమంటారు, సాగర మథనంలాగా స్వర్లింగ్ అనమాట, అవన్నీ జరుగుతున్నాయి. దాని గురించి రాయాలి అని అంటే ఎట్లా రాయాలి, ఏం జరుగుతుందో మనకేం తెలుసు. బట్ బిలీవ్ మీ, ఆఫ్టర్ అబౌట్ 2-3 రోజులు మేము దీనిపైన కుస్తీ పట్టిన తర్వాత ఇందిరాగాంధీ ఆమె ప్రాబ్లమ్స్ ఆయనకున్నాయి, నాదెండ్ల గారి ప్రాబ్లమ్స్ ఆయనకున్నాయి, ఇక్కడ బాబు గారి ప్రాబ్లమ్స్ ఆయనకున్నాయి, ఎన్టీఆర్ గారి ప్రాబ్లమ్స్ ఆయనకున్నాయి. ఇవన్నీ కలిపి మూమెంట్స్ ఆఫ్ అగనీ అని 4 పేజీలు రాశాము. యాక్చువల్లీ దట్స్ మై ఫేవరెట్ చాప్టర్. ఆ మహానుభావుడి నుంచి క్యాప్చర్ చేయాలంటే చాలా కష్టం. చంద్రహాస్ ఏమనలేదు కానీ 850 పేజెస్ చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నిమ్మకూరు యువకుడు నందమూరి తారక రామారావు ఏ విధంగా ఎన్టీఆర్ అయ్యాడనేదే మా స్టోరీ. దట్ ఈస్ వాట్ ది బయోగ్రఫీ. తర్వాత లిటరేచర్లో కూడా ఇండియాలో పొలిటికల్ పార్టీ ఫంక్షనింగ్, ఓటింగ్ ప్యాటర్న్స్ నుంచి ఇంటెన్స్ స్టడీస్ ఉన్నాయి, కానీ లీడర్షిప్ గురించి లేవు. ఎందుకంటే దీస్ ఆర్ ది లీడర్స్. ఎన్టీఆర్ ఏమన్నాడు, సెంటర్ ఇస్ మిత్ అన్నాడు. సెంటర్ ఇస్ మిత్ అంటే ఎందుకన్నాడు, ఎప్పుడైతే దేహంలో పార్ట్స్ బాగుంటే మొత్తం బాడీ హెల్త్ అండ్ హెల్తీగా ఉంటుంది అన్నాడు. Therefore, he was always against one party rule and a strong New Delhi. He was for federalism. That's what Sir has said. He is the architect of federal politics in India. Not only that, he strongly believed in deepening of democracy.